చూస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ నెల 8-9వ తేదీలో హైదరాబాద్ లో జరగబోయే గ్లోబల్ సమిట్ 2025కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని అధికారికంగా ఆహ్వానించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించనున్నారు. అలాగే ఈ నెల 8-9 తేదీలో హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వ్యక్తిగతంగా ఆహ్వానించాలని నిర్ణయించడంతో రేపు వివిధ రాష్ట్రాలకు తెలంగాణ మంత్రులు బయలుదేరి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఆహ్వాన పత్రాలను అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బెంగాల్, మధ్యప్రదేశ్, అస్సోం, బీహార్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలను మంత్రులు కలిసి వారిని ఆహ్వానించనున్నారు. ఇక ఢిల్లీలో సీఎంతో ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, తెలంగాణ ఎంపీలు ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ నెల 8-9 తేదీలో హైదరాబాద్ లో జరగబోయే గ్లోబల్ సమిట్ 2025కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని అధికారికంగా ఆహ్వానించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించనున్నారు. అలాగే ఈ నెల 8-9 తేదీలో హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను వ్యక్తిగతంగా ఆహ్వానించాలని నిర్ణయించడంతో రేపు వివిధ రాష్ట్రాలకు తెలంగాణ మంత్రులు బయలుదేరి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి ఆహ్వాన పత్రాలను అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బెంగాల్, మధ్యప్రదేశ్, అస్సోం, బీహార్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర సీఎంలను మంత్రులు కలిసి వారిని ఆహ్వానించనున్నారు. ఇక ఢిల్లీ సీఎంతో ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, తెలంగాణ ఎంపీలను ఆహ్వానించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ నెల 8-9వ తేదీలో హైదరాబాద్ లో జరగబోయే గ్లోబల్ సమిట్ 2025కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని అధికారికంగా ఆహ్వానించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అయితే బిజీగా కొనసాగుతుంది. ఇక నిన్న రాత్రి హస్తినాకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి మల్లికార్జున ఖర్గేని కూడా కలవడం జరిగింది. అలాగే డిసెంబర్ 8-9 తేదీలో జరుగుతున్నటువంటి గ్లోబల్ సమిట్ కు ఆహ్వానించారు అందరినీ కూడా. ఇటు నేడు అదే కాంగ్రెస్ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ ఎలా కేంద్ర మంత్రులు కూడా కలిసి ఆయన ప్రత్యేకంగా ఆహ్వానాలు కూడా అందించడం జరుగుతుంది. అలాగే మొత్తంగా కూడా బిజీ కొనసాగుతుందని చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా గ్లోబల్ సమిట్ 2025 కోసం ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నాయి. మరి డిసెంబర్ 8-9 తేదీలో ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ కూడా జరగనుంది. మరి ఇందుకోసం దాదాపు 3,000 మంది ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా దీనికి హాజరు కానున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు కూడా ఇటు రేవంత్ రెడ్డి అయితే ఆహ్వానిస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొన్ని రాష్ట్రాల సీఎంలు అంటే ముఖ్యంగా ముఖ్యమంత్రులు కూడా ప్రత్యేకంగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భావించారు. సమ్మిట్ లో భాగంగా 3,000 డ్రోన్లతో భారీ షోను కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఈ సమ్మిట్ ప్రభుత్వ విధి సంస్థలతో కీలక ఒప్పందాలు కూడా చేసుకుంది. దీనికోసం వ్యాపారవేత్తలు కూడా ముందుకు వస్తున్నారు. సమ్మిట్ లో ప్రభుత్వం పాల్గొంటుంది. మొత్తానికి నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీలో పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఈ తెలంగాణ రైజింగ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికోసమే ప్రత్యేకంగా ఆహ్వానాలన్నీ కూడా వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానమంత్రితో కూడా భేటీ కానున్నారు.
అలాగే మహేందర్, మరి ప్రస్తుతం ఈ యొక్క గ్లోబల్ సమిట్ 2025కు సంబంధించి మరి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, వాటి గురించి డీటెయిల్స్ ఏంటి? ఇంకా చాలా ఉంటుంది. దాదాపు 3,000 మంది ప్రతినిధులు దీనికి ప్రత్యేకంగా వస్తున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు అయితే చేస్తుంది. దీంట్లో అంటే ఇది తెలంగాణ ఐకానిక్ గా ఇది ఉండిపోయేటట్టుగా కూడా పరిస్థితి కనిపిస్తుంది. దాంట్లో తాజా పరిస్థితిలో అయితే ఇప్పుడున్నటువంటి భవనాలు కావచ్చు, 2 ఏళ్ల పరిపాలన కావచ్చు, ఈ 2 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వం ఏం చేసింది అనే దానిపైన స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి కాదు, 2 కాదు, ఇంత పెద్ద మేర ఇది కార్యక్రమం అయితే చేపట్టనుంది. దీనికోసం ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఆహ్వానిస్తుంది. ఎందుకంటే దీంట్లో చేసిన పనితీరు ఇదంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ చెప్పే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పటికైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అతిథులకు ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ ఉంది తెలంగాణ ప్రభుత్వం. ప్రత్యేకంగా బాస్కెట్ లో తెలంగాణ కళల సంస్కృతి ప్రదర్శించేలా ఆయా గిఫ్ట్ కిట్లను కూడా రూపొందిస్తుంది. మరి ప్రపంచ దేశాల నుంచి వచ్చే కార్పొరేట్ ప్రతినిధులు అలాగే వ్యాపారవేత్తలు కూడా దీనికి హాజరు కానున్నారు. మరి ఈ అతిథులకు పోచంపల్లి, ఇక్కత్ శాలువా అలాగే సవనీర్ కుట్టు కూడా సత్కరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి దీని తోడు సాంస్కృతిక ప్రపంచ వేదికపై ప్రదర్శిస్తున్నారు. మరి ఈ తెలంగాణ సంస్కృతి అంటే మొత్తం కూడా ప్రపంచం తెలవాలంటే ఇంతమంది డెలిగేట్స్ మధ్యలో జరగాలని తెలుస్తుంది. దీనికోసం చర్యాల మాస్క్ పెయింటింగ్స్ ప్రత్యేక ఆకర్షణ కూడా అందుతుంది. ఈ హైదరాబాద్ అస్సెట్ అలాగే ముత్యాల ఆభరణాలు, తెలంగాణ సాంప్రదాయ వంటకాలతో ఈ కల్చరల్ ఫుడ్ అలాగే మహువా లడ్డూలు, ఈ సకినాలు, అప్పాలు, ఈ బాదం కి గాలి వంటివి కూడా ప్రపంచానికి కూడా పరిచయం చేయడానికి ఈ వేదికగా ప్రపంచానికి పరిచయం చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తంగా తగ్గట్టు ఏర్పాట్లు మాత్రం ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రపంచ దేశ అధినేతలతో పాటు కాంగ్రెస్ అధినేతలు అలాగే కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి కూడా దీనికి రాబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా సజావుగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.